హాయ్. ఒక మంచి లీడర్కి, ఒక గ్రేట్ లీడర్కి తేడా ఏంటి? వాళ్ళని ఎలా వేరు చేస్తాం? ఇది జస్ట్ మన ఫీలింగా? లేదంటే దీన్ని కొలవడానికి ఏదైనా పద్ధతి ఉందా? ఈరోజు మనం లీడర్షిప్ని కేవలం అభిప్రాయాలతో కాకుండా ఖచ్చితమైన నంబర్స్తో ఎలా కొలవచ్చో చూద్దాం. అవును, ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. లీడర్షిప్ని ఆబ్జెక్టివ్గా అంటే నిష్పక్షంగా కొలవడం చాలా చాలా కష్టం. ఒకరిని చూసి ఆయన గ్రేట్ లీడర్ అని, ఇంకొకరిని చూసి కాదు అని ఎలా చెప్పగలం? ఒకవేళ ఆ డెసిజన్ కేవలం మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడితే అది కంపెనీకి ఎంతమాత్రం మంచిది కాదు కదా. నిజమే కదా. లీడర్షిప్ అనేది కొన్నిసార్లు కంటికి కనిపించకుండా ఏదో గాలిలో ఉన్న ఫీలింగ్లాగా అనిపిస్తుంది. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం చాలా రియల్. అది కంపెనీ లాభనష్టాల లెక్కల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఈ కనిపించని లీడర్షిప్ని ఈ కనిపించే రిజల్ట్స్తో ఎలా లింక్ చేయాలి? దానికి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే కేపీఐ, అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సింపుల్గా చెప్పాలంటే లీడర్షిప్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొలమానాలన్నమాట. ఈ కేపీఐలు ఏం చేస్తాయంటే లీడర్ల పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎంత డెవలప్ అవుతున్నారు, ఇంకా వాళ్ల ప్రభావం కంపెనీ మీద ఎంతవరకు ఉందో కొలుస్తాయి. సరే, ఇప్పుడు ఈ కేపీఐల ఆధారంగానే మనం ముందుకు వెళ్దాం. సరే, ఫస్ట్ కేటగిరీ చూద్దాం. పైప్ లైన్ మరియు పనితీరు. ఏ కంపెనీ అయినా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. అంటే మన నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఎక్కడ్నుంచొస్తున్నారో, మన దగ్గర ఉన్న టాలెంట్ను మనం నిలుపుకోగలుగుతున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేవే ఈ కేపీఐలు. ఇవి మన లీడర్షిప్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్న ఈ కేపీఐలు కేవలం నంబర్స్ కాదండి. అవి మన కంపెనీ భవిష్యత్తుకు ఒక అద్దం లాంటివి. ఉదాహరణకు, అంతర్గత ప్రమోషన్ రేట్ తీసుకోండి. ఇది ఎక్కువగా ఉందంటే దానర్థమేంటి? మనం మన సొంత ఉద్యోగులనే లీడర్లుగా తయారు చేస్తున్నామని. అలాగే అధిక సామర్థ్యం గలవారి నిలుపుదల రేటు, మన స్టార్ పర్ఫార్మర్స్ మనతోనే ఉన్నారని ఒక భరోసా ఇస్తుంది. సో ఇవన్నీ మన ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ హెల్త్కి చాలా కీలకమైన సూచికలు. ఓకే, ఫ్యూచర్ లీడర్షిప్ సిస్టమ్ బలంగా ఉండటం చాలా ముఖ్యం, బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడున్న లీడర్ల ప్రభావం సంగతేంటి? వాళ్ల ఇంపాక్ట్ ఎలా ఉంది? మన సెకండ్ సెక్షన్ దీని గురించే. అంటే ఒక లీడర్ ప్రవర్తన వాళ్ల టీం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కొలిచే కేపీఐల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. లీడర్షిప్ని అర్థం చేసుకోవడం అనేది ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు. ఒక ముక్క క్వాంటిటేటివ్ అంటే సంఖ్యలు, డేటా. ఇంకో ముక్క క్వాలిటేటివ్ అంటే మాటలు, ఫీడ్బ్యాక్. అంటే టీమ్ పర్ఫార్మెన్స్ లాంటి హార్డ్ నంబర్స్తో పాటు లీడర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ని కూడా కొలవాలి. ఈ రెండు కలిస్తేనే మనకు ఆ లీడర్షిప్ యొక్క కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది. ఒక లీడర్ యొక్క డైలీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పే రెండు చాలా ఇంపార్టెంట్ కేపీఐలు ఇవి. మొదటిది ఉద్యోగి ఎంగేజ్మెంట్ స్కోర్, అంటే వాళ్ల టీం ఎంత ఉత్సాహంగా, మోటివేటెడ్గా పనిచేస్తోంది. ఇక రెండోది నిర్ణయం తీసుకునే సామర్థ్యం, అంటే వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు కంపెనీని సరైన దారిలో నడిపిస్తున్నాయా లేదా. ఈ రెండూ ఒక లీడర్ పనితీరుకు డైరెక్ట్ ప్రూఫ్స్ లాంటివి. సరే, ఇప్పటివరకు చూసినవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన సెక్షన్కు వచ్చాం. లీడర్షిప్ డెవలప్మెంట్ని, వాళ్ల పర్ఫార్మెన్స్ని నేరుగా బిజినెస్ రిజల్ట్స్తో అంటే బాటమ్ లైన్తో ఎలా కనెక్ట్ చేయాలో చూపించే కేపీఐల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. 125%. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నంబర్ కావచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. లీడర్షిప్లో పెట్టే పెట్టుబడి అంటే ఒక మంచి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎంత పెద్ద ఫైనాన్షియల్ బెనిఫిట్ని తిరిగి ఇవ్వగలదో ఇది క్లియర్గా చూపిస్తోంది. అందుకే దీన్ని ఖర్చులా చూడకూడదు, కంపెనీ భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లా చూడాలి. ఈ కేపీఐలు ఒక లీడర్ని ఫ్యూచర్కి ఎలా రెడీ చేస్తాయో చూపిస్తాయి. ఫస్ట్ది లెర్నింగ్ ఎజిలిటీ స్కోర్, అంటే వాళ్లు కొత్త విషయాలను ఎంత ఫాస్ట్గా నేర్చుకుని వాటిని అప్లై చేస్తున్నారో చూపిస్తుంది. రెండోది ఆవిష్కరణ సహకారం, అంటే వాళ్లు ముందుండి మెడిపిన కొత్త ఇనిషియేటివ్స్ ఎన్ని, వాళ్లు కంపెనీ గ్రోత్కి ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్గా వాళ్ల లీడర్షిప్ ఓవరాల్గా కంపెనీ పర్ఫార్మెన్స్ని ఎలా మెరుగుపరుస్తోందో కూడా గమనించాలి. ఇవే ఒక లీడర్ యొక్క అసలైన పొటెన్షియల్ని బయటపెడతాయి. ఓకే, ఇప్పటివరకు ఏమిటి అనేది చూసాం. అంటే ఏ కేపీఐలు వాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అనే దానిపై ఫోకస్ పెడదాం. ఈ కేపీఐలన్నిటినీ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పే ఒక క్లియర్, యాక్షనబుల్ ఫ్రేమ్వర్క్ని
ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అనేది ఒక కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్ లాంటిది. సింపుల్ స్టెప్స్. ఫస్ట్ మనం డేటా కలెక్ట్ చేస్తాం. తర్వాత ఆ డేటాను ఎనలైజ్ చేసి దాని బేసిస్పై ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళకి కావాల్సిన కోచింగ్ ఇస్తాం. ఫైనల్గా మన బిజినెస్ గోల్స్ మారుతున్న కొద్దీ అవసరమైతే ఈ కేపీఐలనే మళ్ళీ రీకాలిబ్రేట్ చేస్తాం, అంటే సర్దుబాటు చేస్తాం. ఇది వన్ టైం యాక్టివిటీ కాదు, ఇది నిరంతరం కొనసాగే ఒక అభివృద్ధి ప్రయాణం. చివరగా ఈ ఒకే ఒక్క పవర్ఫుల్ ప్రశ్నతో ఈ టాపిక్ను ముగిద్దాం. ప్రతి ఆర్గనైజేషన్ తమను తాము వేసుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. మనం వాడుతున్న లీడర్షిప్ కేపీఐలు వాళ్ల స్కిల్స్ గ్రోత్ని, నెక్స్ట్ జనరేషన్ లీడర్ల రెడీనెస్ని, ఇంకా బిజినెస్ మీద పడుతున్న రియల్ ఇంపాక్ట్ని సరిగ్గా ట్రాక్ చేస్తున్నాయా, లేక మనం కేవలం నంబర్ల కోసం నంబర్లను లెక్కిస్తున్నామా? దీని గురించి ఆలోచించడం నిజంగా చాలా అవసరం.